స్మార్ట్ టెక్ టాక్స్ ఎపిసోడ్ 9కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ. మనకు తెలిసినట్టు అబ్సల్యూట్లీ ఎలాన్ మస్క్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రోజు దీని గురించి అయితే ఒక చిన్న అవగాహన, ఆ చిన్న అవగాహన మీరు ఎంతో నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే ఫోన్ యూస్ చేయకుండా, మౌస్ యూస్ చేయకుండా, కీబోర్డ్స్ యూస్ చేయకుండా మనం అయితే మెసేజ్ అయితే పంపించవచ్చు, కాల్స్ చేయవచ్చు బ్రెయిన్ ఉపయోగించి. లేదా మనిషి బ్రెయిన్ డైరెక్ట్ గా కంప్యూటర్ తో కనెక్ట్ అయిపోతుంది, లేదా థింక్ చేసినా సరే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రియల్ వరల్డ్ లో అలాంటిది జరగబోతుందో, ఫ్యూచర్ లో వస్తుందో, దాని పేరే బ్రెయిన్ చిప్ టెక్నాలజీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో, హ్యూమన్స్ కి సూపర్ పవర్స్ ఇస్తుందా, డేంజరస్ సైడ్ ఏంటి, ఫ్యూచర్ లో హ్యూమన్స్ హాఫ్ మిషన్స్ అవుతారా. వీడియో ఎండింగ్ చూడండి, బికాస్ ఒక రియల్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. అది విన్నాక మీ బ్రెయిన్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. అలా ఉంటుంది, అంత ఆశ్చర్యకరంగా. ఆశ్చర్యపడుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూ అంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేంజ్ అయింది కదా. ఫస్ట్ బ్రెయిన్ చిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రెయిన్ కంటే ముందు వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉందంటే అది కంప్యూటర్ అని సైంటిస్ట్ అంటారు, మనం కూడా అంటాం. మన బ్రెయిన్ లోని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోని కమ్యూనికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీడియో చేస్తున్నాను కదా, హ్యాండ్ లో మూవ్ చేయాలనుకోండి, బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది హ్యాండ్ మూవ్ చేయాలంటే. ఇప్పుడు హ్యాండ్ మూవ్ అవుతుంది. సైంటిస్ట్ ఒక క్రేజీ ఐడియాని అయితే క్రియేట్ చేశారు. ఈ బ్రెయిన్ సిగ్నల్స్ ని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటే చిన్న ఆలోచించారు సైంటిస్ట్. అలా ఆలోచించినప్పుడే ఏం వచ్చింది బ్రెయిన్ చిప్ టెక్నాలజీ. సింపుల్ గా బ్రెయిన్ లో స్మాల్ చిప్ అయితే ఇంప్లాంట్ చేస్తారు. ఆ చిప్ బ్రెయిన్ సిగ్నల్ రీచ్ చేస్తుంది, కంప్యూటర్ పంపిస్తుంది, మిషన్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుంది. అది ఎలా పనిచేస్తుంది అని డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం. బ్రెయిన్ చిప్ సైజు చాలా చిన్నగా ఉంటుంది, కానీ దానిలోనే టైనీ సెన్సర్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ప్రాసెసర్స్ ఉంటాయి, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. చిప్ బ్రెయిన్ సిగ్నల్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ కావాలని చెప్పి సిగ్నల్ పంపించాలనుకోండి బ్రెయిన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ కావాలి అని థింక్ చేస్తే చిప్ ఆ సిగ్నల్స్ డిటెక్ట్ చేసి స్మార్ట్ డివైస్కి కమాండ్ పంపగలదు. అంటే ఫ్యూచర్లో థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్. మౌస్ అవసరం లేదు, కీబోర్డ్ అవసరం లేదు, ఎంతో డివైస్ కంట్రోల్ చేయవచ్చు. రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మూవీ టెక్నాలజీ కాదు, రియల్. కొన్ని కంపెనీస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తాయి. మన సైంటిస్ట్స్ పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అయితే చిప్స్ పెట్టి అయితే టెస్ట్ చేస్తున్నారు. కొన్ని కేసులోని హ్యాండ్తో మూవ్ చేయలేకపోయినా సరే బ్రెయిన్లో థింక్ చేసి కర్సర్ అయితే మూవ్ చేశారు. ఇంకో ఎక్స్పెరిమెంట్లో బ్రెయిన్ సిగ్నల్స్తోని రోబోటిక్ హ్యాండ్స్ కంట్రోల్ చేశారు. ఇమాజిన్ చేయండి, ఫ్యూచర్లో డిసేబుల్ పీపుల్ నార్మల్ లైఫ్కి అయితే రావచ్చు. ఫ్యూచర్ పాసిబిలిటీస్ అయితే చూసుకున్నాం. ఫ్యూచర్లో బ్రెయిన్ చిప్తోనే షాకింగ్ పాసిబిలిటీస్ ఉంటాయి. మెమొరీ ఇంప్రూవ్ అవ్వచ్చు, లాంగ్వేజ్ ఇన్స్టెంట్గా లెర్న్ అవ్వచ్చు, పీపుల్కి విజన్ రీస్టోర్ అవ్వచ్చు, హియరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు. బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే సైంటిస్ట్ ఫ్యూచర్లోనే హ్యూమన్ బ్రెయిన్ ప్లస్ ఏఐ కనెక్షన్ పాసిబుల్ అవ్వచ్చు అని అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అంటే ఏఐ నాలెడ్జ్ డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా గేమింగ్ మరియు టెక్నాలజీలో కూడా మారవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా మనం గేమింగ్ ఆడుతాం కదా, చేతులయ్యే అవసరం, కానీ చేతులు లేకుండా బ్రెయిన్తో ఎలా కంట్రోల్ చేయొచ్చు, అలా కంట్రోల్ చేయవచ్చు. ఇంకా వర్చువల్ రియాలిటీ ప్లస్ బ్రెయిన్ చిప్స్ కంబైన్ అయినట్లయితే ఇంకా చాలా అయితే జరగవచ్చు. పీపుల్ డిజిటల్ వరల్డ్లో లీవ్ చేయొచ్చు. అప్పుడు మూవీస్లో మాత్రమే కాదు, రియల్గా కూడా డిజిటల్ వరల్డ్స్ అయితే ఉంటాయి. ఇదంతా బాగుంది. ఇప్పుడు డేంజర్ ఏమన్నా ఉందంటే, ఎంత గుడ్ ఉన్నప్పుడు డేంజర్ కూడా పక్కా ఉంటుంది. బ్రెయిన్ చిప్ రిస్క్స్ ఏంటంటే హ్యాకింగ్ డేంజర్లో ఉండొచ్చు, ప్రైవసీ లాస్ అయిపోద్ది, మైండ్ డేటాని అయితే దొంగలించేస్తారు, ఏఐ మనిపులేషన్. ఇమాజిన్ మీ థాట్స్ హ్యాక్ అయితే ఫ్యూచర్లో కంపెనీ మన థాట్స్, మన ఎమోషన్స్ అన్నీ క్యాచ్ చేయగలిగితే, దొంగలించగలిగితే హ్యూమన్స్ ఫ్రీడమ్ డేంజర్లో పడవచ్చు. ఇంకొక స్కేర్ కోసం ఉంది మన దగ్గర. టెక్నాలజీ హ్యూమన్ కంట్రోల్ చేస్తుందా? జవాబు లేని ప్రశ్న ఇది, ఆన్సర్లెస్ క్వశ్చన్. మనుషులు సూపర్ మ్యాన్స్లో మారుతారా, మిషన్లే మనం కంట్రోల్ చేస్తాయా అన్నది మనకు తెలియదు. ఒకవేళ నిజంగా మనుషులు కానీ సూపర్ మ్యాన్స్ అయినట్లయితే ఇంకా రోబోట్ లాగే మనం ఇంకా ఏ చూసినా సరే వెంటనే గుర్తెట్టుకుంటాం, ఫాస్ట్గా నేర్చుకుంటాం, లాంగ్వేజ్లో కింగ్ అయిపోతాం, ఎవరితో సరే మాట్లాడుతాం, ఏదైనా సరే రాయగలం, ఏదైనా చేయగలం. కాబట్టి మనం సూపర్ మ్యాన్స్. ఈ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ ఒక సైడ్ సేఫ్, ఇంకో సైడ్ డేంజర్. సైడ్ బాగుంటుంది, ఒక సైడ్ బాగోదు. మనం ఏం చేయలేం. డిసేబుల్ పీపుల్కి చాలా అవసరం, ప్రైవసీ కోలుకునే వాళ్ళకి చాలా అనవసరం. బాగుంది కదా రైమింగ్? డిసేబుల్కి అవసరం, నార్మల్కి అనవసరం. మీ ఒపీనియన్ ఏంటి? బ్రెయిన్ చిప్స్ ఫ్యూచర్లో అవసరమా, అనవసరమా?
కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ సూపర్, మీకు ఎలా ఉందో మరి నాకు తెలీదు. ఇలాంటి మరికొంత కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను. వీడియోస్ లేట్ అవుతున్నాయి, 3 to 4 days అవుతున్నాయి. ఎందుకంటే బాగా రీసెర్చ్ చేసి ఎడిట్ చేసి షూట్ చేసి కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను 2 daysకి ఒక వీడియో అని, కానీ కుదరట్లేదు. మంచి నాలెడ్జ్ అందించాలి కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మంచి నాలెడ్జ్ కావాలి. సో నెక్స్ట్ వీడియో కామెంట్ చేసి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో మీ పని ఏంటి, జస్ట్ నేను చెప్పింది వినడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా, జై హింద్.